కొత్తగా బయటపడ్డ విషయం అన్నట్టుగా రాస్తున్నారు ఏంది వీళ్ళు? బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పుడే సీరియస్ అయిందా? మావోయిస్టుల కీలక డేటా ధ్వంసమైంది, మొత్తం అంతా హార్డ్ డిస్క్లు సిస్టమ్స్ అంతా లేపేసిరని ఇప్పుడా? 2024లో కదా ఈ విషయం తెలిసింది మనకు, 23లోనే తెలిసింది. ఫోన్లు ట్యాప్ చేసిరట, మొత్తం అంతా డేటాను ధ్వంసం చేసిరట అని. అక్కడ ప్రభాకర్ రావు లేకపోతే ఆడ ఇంకోటి ముగ్గురు నలుగురు కలిసి ఆడ మొత్తం ధ్వంసం చేసిరు, వాళ్ళ మీద కేసులన్నీ విచారణ జరుగుతున్నది. ఇది కొత్తగా తెలిసేది ఏంది, కొత్తగా సీరియస్ అయ్యేది ఏముంది? వాళ్ళు సీరియస్ అవ్వడు బాగానే ఉంది, నేను రాసుడు బాగానే ఉంది. ఇంతవరకు ఎవరిని దీంట్లో అరెస్ట్ చేసినారు? అసలు కల్పిట్స్ ఇంతవరకు అరెస్ట్ చేసిరా? ఇంకా వాడు ప్రభాకర్ రావు గారు ఏ రకంగా తప్పించుకోవాలనే ప్రయత్నాలు చాలా బలంగా చేస్తూనే ఉన్నాడు కదా. కొనుగోలు కేసు విషయంలో మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినారు అన్న ఆరోపణ చేసి ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిరు కదా స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో, కేసీఆర్ డైరెక్షన్లో. ఈ మొత్తం వ్యవహారం ఎట్లా జరిగింది? ఫోన్ ట్యాపింగే కదా. అరే దానికి పెద్ద ఎవిడెన్స్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఆయన ఎవరు, నందకుమారు, సోమయాజులు, ఇంకో స్వామీజీ, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, అండ్ పైలట్ రోహిత్ రెడ్డి. వీళ్ళు మాట్లాడుకున్నటువంటి కన్వర్జేషను కేసీఆర్ చేతిలోకి వచ్చింది కదా. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసిండు కదా. అందులో కొన్ని ఆడియోలు ఎవరు బయటికి రిలీజ్ చేయకుండానే కేసీఆర్ చేతికి వచ్చినాయి. ఎట్లొచ్చినాయి అంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా వచ్చినాయి. ఇది చాలు కదా కేసు పెట్టి బొక్కలు వేయడానికి, అసలు తేల్చడానికి.